డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500-155-255. చంద్రబాబు సవాల్పై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని బోండా ఉమ ప్రశ్నించారు. సిద్ధం సభలో సవాల్ విసిరి ప్యాలెస్ కు వెళ్లి తలుపులేసుకుంటే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. బోండా వ్యాఖ్యలపై సజ్జల రివర్స్ సవాల్ విసిరారు. జగన్ ని విమర్శించే హక్కు, అర్హత చంద్రబాబుకు, ఆయన పార్టీకి లేదని సజ్జల అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎవరు మార్కేంటి, ఒక సీనియర్ జర్నలిస్ట్ని మోడరేటర్గా పెట్టుకొని రా, నువ్వు టైం చెప్పు, నువ్వు ఏ టైం అంటే ఆ టైము, ఏ రోజు అంటే ఆ రోజు, ఎక్కడంటే అక్కడ అని సవాల్ ఛాలెంజ్ చేస్తే 24 గంటలైంది. ఉత్తునే 7 మంది, 8 మంది, 10 మంది వచ్చి బో అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎవడు మాట్లాడతలా. నీకు కావాల్సినంత వాక్కొని, నీకు కావాల్సినంత చెప్పుకొని వెళ్ళిపోతే, మళ్ళీ తుర్రుమని తాడేపల్లికి పారిపోతే, తాడేపల్లిలో తలుపులు వేసేసుకొని ఇంట్లో ఉంటే ఎవడో చూడరనుకుంటున్నావా జగన్ రెడ్డి? లేదంటే నువ్వు చెప్పిందంత నిజమని నమ్ముతారనుకుంటున్నావా? చెప్పాలి, నోరు విప్పాలి జగన్ రెడ్డి. అధికారంలో లేని వాళ్ళకి కానీ అధికారంలో వచ్చే అవకాశం లేని వాళ్లకు ఎన్ని ఛాలెంజ్లు, సవాళ్ళైనా విసవచ్చు. అధికారంలో ఉండి 14 ఏళ్ళు, అందులో 5 ఏళ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ 5 ఏళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే అర్హత లేదు, హక్కు లేదు. మేము అడ్రస్ చేసినా, మా పార్టీ మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా అందరూ ప్రజలతోనే మనం మాట్లాడేది. మీ అవకతవకలు, లేక అవినీతి పాలన, లేకపోతే అరాచక పాలన చంద్రబాబు నాయుడు హారంలో ఎట్లుంది అనేది మేము ఎక్స్పోజ్ చేస్తుంటాం. అది ప్రజల దృష్టికి తీసుకెళ్లి మా పాలన ఎంత బాగుందో మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మీకు సత్తా ఉంటే, నీకు సత్తా ఉంటే నువ్వు 14-19 మధ్య ఏం చేశావో నువ్వు చెప్పాలి.